నమస్తే వెల్కమ్ టు ప్లస్ టీవీ తెలంగాణ. ప్రస్తుతం మనతో పాటు ఆమ్ ఆద్మీ పార్టీ తెలంగాణ రాష్ట్ర కన్వీనర్ హైమ సుదర్శన్ గారు ఉన్నారు. మాట్లాడదాం. మేడం చెప్పండి, పెద్ద ఎత్తున ఏదైతే ఉద్యోగాల కోసం నిధులు నియామకాల కోసం తెలంగాణ తెచ్చుకున్నామో మళ్ళీ వచ్చిన తర్వాత మళ్ళీ ఉద్యోగాల కోసం నీళ్ల కోసం రోడ్లకు ఎక్కుతా ఉన్న పరిస్థితి జరుగుతా ఉంది. ఎట్లా చూస్తారు దీని సంబంధించి? యువత తెలంగాణ ప్రజలు మోసపోయారు అని చెప్పాలి. లిటరల్ గా మనందరము ఈ రాజకీయ వేదులను వీళ్ళు చేపే 420 ఆములను చూసి మనం మోసపోయినాం. ఈ 420 గాడు ఓటుకు నోటు దొంగ కేసులో దొరికినోడిని పట్టుకొని నమ్మి ఆ రాహుల్ గాంధీ వచ్చి చెప్పినందుకు యువత అందరూ పోయి అయ్యా అమ్మా వేయండి ఓట్లు, నిజంగానే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అన్నారు, ఉద్యోగాలు రాకపోతే మాకు పిల్లని ఎవడియట్లేదు, ఏంటి సొసైటీలో వచ్చేసి మర్యాద లేకపోతుంది, మీకు దండం పెడతా అని చెప్పేసి వాళ్ళు కాళ్ళు మొగితే తల్లిదండ్రులు కూడా వీళ్ళందరూ వేస్తేనే వీడు ఇక్కడ గద్దెక్కేసి సీఎం అయ్యి పిచ్చి తుక్కులాగా మాట్లాడుతున్నాడు. అంతకు మించి వీడు చేసే పని ఎంతసేపటికి ఏడికన్నా పోతే నన్ను కోస్తే పైసలు లేవంట, నీకు అర్హత ఉందా అని అడుగుతున్నా. సీఎం గా నువ్వు ఆ మాట మాట్లాడాలా? అది నీకు వినసొంపుగా ఉన్నదా? ఒక ముఖ్యమంత్రి ప్లేస్ లో ఉండి నువ్వే అలా మాట్లాడుతున్నావు అంటే రాష్ట్ర ప్రజలు ఏమనుకోవాలా? అసలు రాష్ట్రం ఎక్కడ పోతుంది, ఏంద్రా మా బతుకు అనుకోవాలా? ఒక తండ్రి ఇంటికి వచ్చేసి పెద్దలాగా ఉంటాడు. తెలంగాణకు ముఖ్యమంత్రిగా నువ్వు పెద్ద, నీ మాటలు ఏడికిపోతున్నాయి. తెలంగాణ రాష్ట్ర ప్రజలను భయభ్రాంతులకు చేసేటట్టుగా మాట్లాడుతున్నావు. నీకు పాలన చేత కాదు, నువ్వు గద్దె దిగు. అంతకు మించి నీకు చేత, నీ మంత్రులకు చేత కావట్లేదు. వాళ్ళు ఒకప్పుడు ఎక్స్పీరియన్స్ ఉన్నారు, మరి వాళ్ళు ఏడబోయిరు, ఏడ దాచుకున్నారో, ఏ బొక్కలు ఉన్నారో అడగట్లేదు. మరి కూర్చొని రాబోయి, ఆయనకి పిచ్చిలేసింది, కూర్చొని మాట్లాడదాము. అరే మంచిగా ఎక్కడ ఉన్నాయి 2 లక్షల జాబులు అన్నాడు, అది కాదు. ఫస్ట్ జాబ్ క్యాలెండర్లు ఇద్దాము, గ్రూప్స్ రాపిద్దాము, తర్వాత వచ్చేసి రిటైర్ అయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారో చూద్దాము, చూసేసి ఫస్ట్ ఎడ్యుకేషన్ మినిస్టర్ నియమించేసి దాన్ని ఏమేమి ఎక్కడెక్కడ ఉన్నాయో అవన్నీ అట్లా చేద్దాము. కనీసం 2 లక్షల అనే దగ్గర 1,50,000 జాబ్స్ ఇస్తా ఉంటే ఆ పిల్లగాళ్ళు వచ్చేసి ఆగుతారు. సంవత్సరానికి ఇట్లా పెంచుకుంటూ పోతాం, బ్యాచ్లు ఇన్ని ఇస్తాము అని చెప్పేసి చెప్పుకుంటే ఏమన్నా పిల్లలు వింటారు. నువ్వు వాళ్ళ దగ్గర పోతే నీకు అవసరం ఉంటాయి, కాళ్ళు పట్టుకుంటే ఇప్పుడు వచ్చేసి జుట్టు పట్టుకొని తంతుంటివి. ఏంటిది ఓయుకు పోతే మొన్న పోలీసు వాళ్ళతో కొట్టిపిస్తేవి, ధర్నాలు చేస్తుంటే అరే వాళ్ళ పనులు పెట్టుకొని నీ మీద ధర్నాలు చేయాల్సిన అవసరం వాళ్ళకి ఏమున్నది? వాళ్ళు జాబ్స్ ఇవ్వలేదనే కదా. చదువుకొని ఎకరాలు భూములు ఇట్లా పెట్టేసి జాబ్స్ వస్తే పెళ్లి చేసుకోవాలి, మా అమ్మ నాన్న చదువుకోవాలి, మేము మంచిగా బతకాలి అనే దాంట్లోనే అడుగుతున్నారు. నువ్వు సిగ్గున్న ఒక ముఖ్యమంత్రివి, సిగ్గు లేకుండా ఈ విధంగా మాట్లాడితే వాళ్ళు అడగపోతే ఎట్లా అడుగుతారు? కాంగ్రెస్ పార్టీ ఏమంటుందంటే ఇప్పటికే 70,000 ఉద్యోగాలు వచ్చాయి, 70,000 ఉద్యోగాలు ఏ దేశంలో కూడా ఏ ప్రభుత్వం కూడా ఇవ్వలేదు, ఎన్ని ఉద్యోగాలు ఇచ్చినామని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ చెప్తుంది. అంటే ఎవరికో పుట్టిన బుడ్డను నువ్వు వచ్చేసి నా బిడ్డ అని ఒప్పుకున్నట్టేనా? ఒప్పుకుంటావా? ఆయన వచ్చేసి గత ప్రభుత్వం ఉన్నప్పుడు నీకు ఎగ్జామ్స్ రాపిచ్చేసి గ్రూప్స్ ఏదో పెట్టి ఆయన కూడా కొట్లాడితే పెట్టిన తర్వాత లాస్ట్ లో వచ్చేసి ఆ జాబ్స్ ఆ ప్రభుత్వం రిక్వైర్మెంట్ లో పోయింది, నీ ప్రభుత్వంలో రాదు. నీ ఎవడో పుట్టిన బిడ్డకు నువ్వు బిడ్డ అని నువ్వు అనుకున్నావు అంటే నీ దరిద్రానికే వదిలేయాలా. నీకు సిగ్గు తప్పిన మాటలు మాట్లాడుతున్నావు అని అనాలి తప్ప ఏముండదు అక్కడికి. మరి నువ్వు ఇవన్నీ చేస్తున్నావు, పోనీ ఇది యువతను పక్కదో పట్టించినావు, కనీసం రైతుకి ఏమైనా చేసినావు? రైతు భరోసా అన్నావు, తింటున్నావు కదా 3 పూటలు, దున్నపోత తిన్నట్టే తింటున్నావు కదా, 3 పూటలు లగ్జరీ ఫుడ్ తింటున్నావు. ఎక్కడి నుంచి వస్తున్నది? రైతులు పండించకపోతే నువ్వు ఏం తింటావు? అర్థమవుతుందా? వాళ్ళు ఏంటిది ఓయూలో పోయి ఏంటిది ఇంగ్లీష్ మాట్లాడొద్దు అంటావు, మళ్ళీ యాప్లలో వచ్చేసి ఆ రైతులకు తెలుసా ఎట్లా ఫోన్లలో ఏం చేయాలి యాప్లలో అని చెప్పేసి తెలుసా? యూరియా ఎందుకు ఇవ్వట్లేదు? పంట పండిస్తే అన్నం గడ్డి తిందాం అనుకుంటా, లేకపోతే మన్ను తిందాం అనుకుంటున్నా, వాళ్ళ అట్లా పక్కదో పట్టించినావు. రైతు భరోసా ఇవ్వలేదు, ఏంటిది యువతకు జాబ్స్ లేవు, పోనీ ఎడ్యుకేషన్ మీద ఏమైనా పెట్టినావా? అది లేదు. అన్ని మూతపడుతుంటే వాళ్ళకు రిక్వైర్మెంట్ టీచర్లను నియమించపోతేవి, కనీసం ఏంటిది స్కూళ్ళను పెంచపోతేవి, నాణ్యమైన విద్య లేదా, వైద్యం లేదా, అట్లా పక్కదో పట్టించిన. రోడ్లపైకి ఎక్కుతున్న ఏ ఒక్క నిరుద్యోగి కూడా నిజమైన నిరుద్యోగులంతా లైబ్రరీలో చదువుకుంటా ఉన్నారు, జాబ్ల కోసం ప్రిపేర్ అవుతున్నారు, వీళ్ళంతా కూడా పేడాటీసు ఇతర పార్టీలు రెచ్చగొడితే వస్తున్నారు అని చెప్పేసి ఇటువంటి వ్యాఖ్యలు ఇస్తుంది కాంగ్రెస్ పార్టీ. నిజంగా ఇట్లాంటి ఏమైనా అనిపిస్తుంది ఇక్కడికి వచ్చింది అంటే? నీకు సిగ్గుండాలి. ఇప్పుడు వాళ్ళ దగ్గరికి పోయి అంటే నువ్వు అప్పుడు వచ్చేసి పేడని చెప్పేసి అనలేదు, వాళ్ళ కాళ్ళు మొక్కేటప్పుడు ఎవరి మొక్కినావు? ఏమైనా పక్క దేశం పక్క రాష్ట్రం తీసుకొచ్చి మొక్కినావా? ఇదే యువత కదా, కళ్ళు ఎడబెట్టుకున్నావు. వీళ్ళు వచ్చేసి ఒక రోజు పని చేసుకుంటే 1000 రూపాయలు వస్తుందని కూలోడు వచ్చేసి రాడు. అరే నువ్వు 1000 రూపాయలు ఇస్తావారా, నేను వస్తా అంటాడు. ఈ పనిలోడు పెట్టుకొని రోడ్డు మీదకి రావాల్సిన అవసరమే ఉన్నది? ఏంటి ఇంజనీర్లు, బీటెక్లు అవన్నీ చదువుకొని పెద్ద జాబులు వస్తాయని చెప్పేసి చదువుకొని నీ వెనకాల తిరగడిక నిన్న వచ్చేసి నువ్వు వేస్ట్ కాని అని చెప్పి చెప్పడానికి రోడ్లు ఎక్కాలా ఇల్లు?
నువ్వు ఇయ్యలేదు కాబట్టే, ట్యాక్సులు కడుతున్నారు కాబట్టే, వాళ్ళకి రైట్స్ ఉన్నాయి కాబట్టే తెలంగాణ ప్రజలు ఈ యువత లేకపోతే నీకు దిక్కు లేదు ఈ ముఖ్యమంత్రి పదవి కాబట్టి వాళ్ళు వచ్చి నిన్ను అడుగుతున్నారు. వాళ్ళకి రైట్స్ ఉన్నాయి. ఆ రోజు వచ్చేసి యువతకు సపోర్ట్ కావాలి అని చెప్పి కాళ్ళు పట్టుకుంటావు. ఈ రోజు పోయినావు. అట్లనే వచ్చేసి ఛానల్ వాళ్ళని వచ్చేసి యూట్యూబ్ ఛానల్స్, సోషల్ మీడియానే ఆధారం పెట్టుకొని అరే వాడు ఇట్లా చేస్తున్నాడు అని చెప్పేసి వాళ్ళ ఆధారం పెట్టుకొని ఇప్పుడు ముఖ్యమంత్రి అయినావు. వాళ్ళని కూడా పక్కదో పెట్టేసి వాళ్ళు రావద్దు, నేను జైల్లో వేస్తా అని వాళ్ళ మీద కేసులు పెడుతున్నావు. నీకు సిగ్గుండాలి. అసలు తెలంగాణ ప్రజలను ఏం చేద్దాం అనుకుంటున్నా? ఆ మోడీ దాకా వచ్చేసి దేశాన్ని అప్పులు చేసినట్టు రాష్ట్రాలను అప్పులు చేసుకుంటా జేబులు నింపుకుంటున్నా. ఆయన అదాని అంబానీలో పెట్టుకుంటా ఆయన మొత్తం ఎంజాయ్ చేస్తున్నాడు లైఫ్. ఏమన్నా అంటే షోపు టప్పుగా ఏంటి ఫోటోలకు ఫోజులు ఇచ్చుకుంటా ఎక్కడ పోయినా గదే చేస్తాడు. ఈయననేమో వచ్చేసి ఇక్కడికి వచ్చేసి తమ్ముడిని, తిరుపతి రెడ్డిని, కొండల రెడ్డిని, మనవాన్ని ఇంకా 10 సంవత్సరాలకు ఏమేం కావాలో వాళ్ళ ఆస్తులు, మంత్రులన్నీ ఆస్తులు కూడా పెట్టుకుంటే హైడ్రాని తీసుకొచ్చి పెట్టి కనీసం పల్లెటూళ్ళ నుంచి వచ్చి ఇక్కడ వచ్చేసి ఓయూ, స్విగ్గీ, ఏంటి జొమాటో అని చెప్పేసి ఒక కారు కొనుక్కొని డ్రైవర్లు చేసుకున్న వాళ్ళకి కూడా నువ్వు ఇల్లు లేదని చెప్పేసి అంటున్నావు. వాళ్ళు ఓయూ, నీవు తెలంగాణ ముఖ్యమంత్రిగా ఎట్లా డెవలప్మెంట్ అంటారు? ఈ యువత అందరూ ఇంత చదువులు చదువుకొని ఓయూ జొమాటోలలో పని చేసుకోవడానికి చదువుకుంది, ఎకరాలు ఖర్చు పెట్టింది. నీకు సిగ్గుండాలా? ఇప్పటికైనా చెప్పు మరి, అరే నా దగ్గర జాబులు రేవురా, మీరు చదవకండి రా అని చెప్పు. చదవకండి అదైనా చేతనవుతుందా నీకు? జాబులు లేవు, కోస్తే ఏం రావు అని చెప్పేసి మాట్లాడుతున్నారు కదా. మరి అదైనా చెప్పు. ఇప్పటిదాకా నువ్వు స్టూడెంట్స్కి, ఆడవాళ్ళకి, ఏంటిది వృద్ధులకు 4,000 అన్నావు, అది ఇవ్వలేదు. అరే ఈ రోజు తీసుకొని రా, రేపు ఇస్తా అని మాట్లాడుతుంది. ఎక్కడ పోయినావు? ఏం చేస్తున్నావు? పిచ్చి తుక్లాక్ లాగా ఎంతసేపటికి అసెంబ్లీలల్లా, ప్రెస్ మీట్లల్లా ఏం మాట్లాడుతున్నావు? వాని గురించి, వీని గురించి, వాడిని, ఇదంతా ఎందుకు? అది చట్టం చూసుకుంటుంది, కోర్టులు చూసుకుంటాయి. నువ్వు ఏంటిది ఇప్పటికైనా నువ్వు హోమ్ మినిస్టర్ నియమించు, ఎడ్యుకేషన్ మినిస్టర్ నియమించు. చేతనైతే పిల్లల్ని పిలుచుకొని అరే తమ్ముళ్ళారా నేనేదో తప్పు చేసినా, ఏదో అన్నా, ఇది ఉన్నదిరా పరిస్థితి, గిట్లున్నది, సరే ఎక్కడెక్కడ జాబ్స్ ఉన్నాయో ఏమున్నాయో రిక్వైర్మెంట్ చేద్దాం, నేను కొంచెం చేసుకుంటూ వస్తా అని చెప్పు. అది నువ్వు చెప్పాల్సిన బాధ్యత నీకుంటది. ఓటుకు నోటు దొంగవు నువ్వు. నీ దొంగ హామీలు ఇచ్చేస్తానే కదా ఇప్పుడు రోడ్లు ఎక్కేసి నీ కోసం వీళ్ళు పడిగాపులు కాచుకుంటే ఇక్కడ గింత ధర్నాలు పెట్టాలా యువత? వీళ్ళు లేకపోతే నీ బతుకు లేదు. దిగిపో. చేత కాదు, మీ మంత్రులకు చేత కావట్లేదు, నీకు చేత కావట్లేదు. చక్కగా పోయి వెళ్ళనన్న పోయి దూకమని చెప్పండి. మంత్రులను అంతకు మించి దేనికి పనికిరాని రాజకీయమో, నీకు నాకు ఎట్లాగో చేత కావట్లేదని కోసుకున్నా ఏం లేవు అంటున్నావు కదా. నీ మంత్రులు నువ్వు మూతలో నీళ్లు పోసుకొని దూకండి చక్కగా. వేరే వాళ్ళు ఎవడన్నా ఎక్కుతాడు, అంతకు మించి ఏమి లేదు. థ్యాంక్ యూ.